మన దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా గుజరాత్ రాష్ట్రానికి ప్రత్యేకత ఉంది. ఎందుకంటే అక్కడ మద్య నిషేధం ఉంది. అక్కడ ప్రజలు చాలా వరకు శాకాహారులు. మాంసాహారులు తెలివిగలవారే, కానీ శాకాహారులు చాలా చాలా తెలివిగల వాళ్ళు. అలాగే టీ తాగే వాళ్ళు కూడా తెలివిగలవారులే, కానీ కాఫీ ప్రియులు ఇంకా తెలివిగల వాళ్ళు. గుజరాత్ రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలన్నీ గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చినవే. అలాగే పెద్ద మహోన్నతమైన విలువలు గల రాష్ట్రం కూడా గుజరాత్ రాష్ట్రమే. ఎందుకంటే మహాత్మా గాంధీ కాడి నుంచి వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గర నుంచి చాలా చాలా మహోన్నతమైన విలువలు కలవారు చాలా మంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వరకు, అలాగే అమిత్ షా గారు కూడా, అలాగే గుజరాత్లో వాళ్ళ ప్రత్యేకతలన్నీ ఇతర రాష్ట్రాలు కూడా అవగాహన చేసుకోవాలి. మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా గుజరాత్ లాగా మనము 3 పర్యాయాలు 4 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. అలా ఎలా కుదురుతుంది? భాష వేరైనా భావం ఒకటే. గుజరాత్లో మద్యపాన నిషేధం సక్సెస్ఫుల్ అయింది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధము సక్సెస్ఫుల్ కాలేదు. ఇంతకుముందు మద్యపాన నిషేధం రామారావు గారు చేసినా సరే సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కన్నా అదే రాష్ట్రాన్ని ఉదాహరణగా చేసుకొని పరిపాలించాలనుకుంటే మహోన్నతమైన విలువలు ఉండాలి, మద్యపాన నిషేధము ఉండాలి, మాంసాహారం తక్కువగా వాడాలి, శాకాహారులు ఎక్కువ అవ్వాలి. అప్పుడు కానీ సక్సెస్ఫుల్ అవుతారు. కార్పొరేట్ సంస్థ స్థాయికి ఎదగచ్చు. ఇక్కడ మద్యపాన నిషేధం అంత సులువు కాదు. గుజరాత్ని ఉదాహరణ తీసుకొని మళ్ళీ అధికారంలో రావడం కూడా చాలా చాలా కష్టము. మళ్ళీ అధికారంలోకి రావాలంటే మహోన్నతమైన విలువలు కావాలి. ఇప్పుడు 20 మాసాల ఈ ప్రభుత్వానికి కానీ కేంద్రంలో కానీ 20 మాసాల ఆ ప్రభుత్వానికి కానీ ప్రజలు ప్రశ్నాపత్రం రెడీ చేసుకుంటున్నారు. ఇంకా 30 మాసాలు వీళ్ళకి, ఈ ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ 30 మాసాల టైం ఇచ్చారు. వీళ్ళు సక్సెస్ఫుల్గా జవాబు కరెక్ట్గా రాస్తే మళ్ళీ వీళ్ళు విజయం సాధిస్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాడు రాజకీయ ఎన్నికల వికర్త, మై పెన్ పేపర్ అధినేత, విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారత్. మిగిలిన విషయాలు రేపు మాట్లాడుకుందాం.